అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఎస్ ఉషాకిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంతో మీతో పంచుకుందామని చెప్పి ఈరోజు మీ ముందుకి వచ్చాను. మరి ఇవాళ నేను చెప్పబోయే అంశం మీరు తప్పకుండా వినవలసింది, ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం ఇది. ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్గా మనం ఒక పనిని చెయ్యటము, నిబద్ధతతో ఒక టైం ప్రకారం పెట్టుకుని. మీకు తెలుసా, ఒక 21 రోజులు ఒక మనిషి తాను ఎంచుకున్న ఒక అలవాటును మార్చుకోవడానికి ఆ 21 రోజులు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తే ఆ అలవాటు మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా అయిపోతుంది. మరి మనిషి యొక్క ఈ బ్రెయిన్, మెదడు ఒక అద్భుతమైనది. దీంట్లో మనకి ఒక అడల్ట్ బ్రెయిన్ అంటే ఒక అడల్ట్ బ్రెయిన్లో 100 బిలియన్ల న్యూరాన్లు ఉంటే దాంట్లో 10,000 సెల్స్ ఆ న్యూరాన్స్తో కనెక్ట్ అవుతూ మన బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉంచుతుంది. మరి కొంతమంది అనుకుంటారు ఏంటంటే, అమ్మాయి పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు మతిమరుపుగా ఉంది, మర్చిపోతున్నాము. ఆ స్ట్రెస్ మూలంగా ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుందండి. అల్జీమర్ అనే ఈ వ్యాధి స్ట్రెస్ మూలంగా వస్తుంది. మరి స్టూడెంట్స్ అయితే మనకి ఈ కన్సిస్టెన్సీ వర్క్ మూలంగా ఈ 21 డేస్ ఒక హ్యాబిట్ని మనం మార్చుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎలాగా? నిరంతరం దాని గురించి మనము ఆలోచిస్తూ ఉండాలి. మన బ్రెయిన్లో మనం ఇది చేయాలి. చిన్నప్పటి నుంచి మనం చేసే ప్రతి పని, బ్రషింగ్ దగ్గర నుంచి మనం చేసేటువంటి ప్రతి అలవాటు కూడా అది మనం పొరపాటున నిద్రలో లేపినా అదే చేస్తాం తప్పకుండా. ఎందుకనంటే ఆ పద్ధతి తప్పదు. కాబట్టి అలాగా ఈ 21 రోజులు చదువులో ఏకాగ్రత రావాలంటే, నాలెడ్జ్ పెంచుకోవాలంటే, మనకి మర్చిపోతున్నాం అనేది అనుకుంటే కనుక చక్కగా మనము మంచి ప్రాక్టీస్ దీని గురించి చేయాలి. అదేంటంటే, అర్థమైంది కదండి. మరి ఈ మన బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పర్సెంటే ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా డెడ్ అయిపోతూ ఉంటాయి ఏజ్ పెరిగే కొద్దీ. అందుకే ఈ మతిమరుపు వచ్చే కారణమే అది. మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే అవి ఇవైపోతాయో, చచ్చిపోతాయో, అప్పుడు మనకి ఈ మతిమరుపు, అలాగే చదివింది గుర్తుకు లేకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఉండే కారణం అది. పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్లో చాలా బాగుంటుంది. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఒక చిన్న టిప్స్, ఈ కన్సిస్టెన్సీ వర్క్ చేసుకోవాలంటే చిన్న టిప్స్ మీకు చెప్తాను. ఎప్పుడు చేయగలము అంటే మన బ్రెయిన్ బాగున్నప్పుడు కదా, అదే కదా అనుకున్నాం. అయితే మొదటిది, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లలు అయితే చక్కగా ఆటలు పాటలు ఎక్సర్సైజులు అన్నీ చేస్తారు, బాగుంటుంది. పెద్దవాళ్ళు వాకింగ్ చేయాలి. అప్పుడు మనకేంటంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ శ్వాస అనేది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. మనకు అందులో మనమే వాకింగ్ చేసేటప్పుడు ఒకటి గమనించండి, మీరు క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి. ఎలాగా? ఒక క్రియేటివిటీ వచ్చేస్తుంది మనలో. ఇదా అనే చక్క ఆలోచనలు పాజిటివ్గా వెళ్తాయండి. కాబట్టి వాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీకు ఒకసారి మధ్యలో ఆపి చెప్తున్నాను, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇంకా ఏమేమి నేను మీకు చెప్పగలనో నాకే తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మీరు వింటూ ఉంటే మంచి మంచివన్నీ కూడా మీకు ఉపయోగపడేవి, నాకు ఉపయోగపడినవి మీకు ఉపయోగపడతాయని అనుకున్నవి చెప్తున్నాను. అలాగే ఫస్ట్ వాకింగ్ అని చెప్పా కదండి, మంచి హ్యాబిట్ అది. నెక్స్ట్ వాటర్ తీసుకోవడం. అసలు వాటర్ తీసుకోం, మనం చాలా తక్కువ తీసుకుంటాం. ఈ వాటర్ ఎప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా, అంటే రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణం ఉంది. మళ్ళీ డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీని సమతా స్థితిలో శరీరాన్ని ఉంచడానికి వాటర్ చాలా అవసరం. కాబట్టి అది ఖచ్చితంగా తీసుకోవాలి. మరి అది మన వెయిట్ బట్టి ఒకసారి చెప్పున్నాను నేను ఆల్రెడీ. 20 kgs వెయిట్కి 1 లీటర్ వాటర్. ఉదాహరణకి మనం 60 kgs ఉంటే రోజుకు 3 లీటర్స్ తాగాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. పెద్దవాళ్ళకు కూడా ఒక చెయ్యి గుండెల మీద వేసుకుని, ఒక చెయ్యి పొట్ట మీద వేసుకుని మనము చక్కగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇది కళ్ళు మూసుకొని ఆ శ్వాస యొక్క ఈ ఎక్సర్సైజ్ మనం చేస్తే మన చక్కగా బ్లడ్ సెల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. బ్రెయిన్కి వెళ్ళే అవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. ఏ వయసులో అయినా సరే. ఇప్పుడు నేను 50+, ఇవన్నీ నేను కన్సిస్టెన్సీగా జాగ్రత్తగా చేయబట్టే మరి అందరూ అంటూ ఉంటారు, మీరు చాలా యాక్టివ్గా ఉంటారండి అని. ఎందుకనంటే ఇందుకే
మనం అనుకున్న వర్క్ మనం చేయగలగాలి. ఎందుకంటే మనకి ఇష్టమైన సినిమా చూస్తాము, మనకి ఇష్టమైన తిండి తింటాం, మనకి ఇష్టమైన ఆర్డర్ పెట్టుకుంటాము, మనకు నచ్చినట్టు డ్రెస్సెస్ వేసుకుంటాము. మరి మన ఆరోగ్యానికి సంబంధించి, మన యొక్క తెలివితేటలకు సంబంధించి, మన యొక్క ప్రగతికి సంబంధించినటువంటి ఈ నాలెడ్జ్ పెంచుకోవడానికి, అలాగే చదివింది గుర్తుంచుకోవడానికి మరి పని చేసుకోవాలి కదండి. మన కోసమే మనం చేస్తున్నాం, ఎవరి కోసమో కాదు. అలాగే ఇంకొకటి ఉంది, అదేంటంటే నెగిటివ్ థాట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనిషిలో ఇంకో కోణం ఉంటుంది. ఆ నెగిటివ్ థాట్స్ని తగ్గించుకోవాలంటే, మన పాజిటివిటీగా ఉండాలంటేనండి, మనకున్న నెగిటివ్ థాట్స్ చక్కగా ఒక చోట కూర్చుని మన మనసులో ఏమున్నామో, మనలో ఉన్న మరో మనిషిని, మనకే తెలుసు ఆ మనిషి ఎవరో, అతని గుణాలు ఏమిటో. కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ని ఒక చోట చక్కగా రాసుకుని, వీటి మధ్య వాళ్ళ మీద నా అభిప్రాయం ఇలా ఉంది అని అలా రాసుకోవటం. అవన్నీ రాసుకున్న తర్వాత కొంతసేపు ఆగి మళ్ళీ చదవండి. మీరు అనుకున్నది కరెక్టో కాదో నిర్ణయం చేసుకోండి. క్రమేణా జరగాలి. చెప్పాగా 21 days చక్కగా ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తూ కన్సిస్టెన్సీగా ఉంటే ఎప్పుడు కూడా ఇవాళ మొదలెట్టి రేపు ఆగిపోకూడదు, రేపు చేద్దాలని పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. ఖచ్చితంగా మనం అనుకున్న వర్క్ మనం ఖచ్చితంగా చేయగలగాలి. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ మంచి యంగ్స్టర్స్ కూడా, మీరు కూడా అందరూ ఇది పాటించాలంటే కన్సిస్టెన్సీ అనే పదాన్ని అండర్లైన్ చేసుకుని 21 days మీరు మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే, ఇది మన మెదడుకి ఆ లైఫ్ స్టైల్లో కరెక్షన్ అయిపోమని చెప్పి ఎప్పుడైతే సంకేతం పంపిందో, మనం ఖచ్చితంగా మన లైఫ్ బాగుంటుంది. ఎప్పుడైతే మనం బాగుంటామో మనల్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాగుంటారు. థ్యాంక్ యూ. మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరో సెషన్లో